క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినము దేవుడు మనందరి జీవితాల్లో ఆయన అనుగ్రహించి ఆయన మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. I praise God for this wonderful time. ఈ గొప్ప సమయం బట్టి దేవునికి ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాను. You also must praise God. మీరు కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ హీ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడో ప్రతి దాన్ని బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లించవలసిన వారు. ప్రియులారా, ప్రైజ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ విచ్ మూవ్స్ గాడ్. స్తుతించటం అనేది చాలా శక్తివంతమైనది. అది దేవుణ్ణి కదిలిస్తుంది. అది దేవుణ్ణి కదిలించి నీ వైపు తిప్పుతుంది. కనుక ప్రైజ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దట్ వాజ్ యూజ్డ్ బై కింగ్ డేవిడ్. రాజైన దావీదు ప్రార్థనతో, స్తుతులతో, కీర్తనలతో, పాటలతో దేవుణ్ణి కదిలించేవాడు. మనం ప్రైజ్ చేయాలి. ఈరోజు ధైర్యము గురించి మీకు కరేజ్, దాని గురించి నేను మీకు ఆ కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాను. దీనికి ముందు మొదటి వీడియో ధైర్యం మీద మీకు మాట్లాడాను. ఈరోజు కూడా అదే కాన్సెప్ట్ మీద మరొక యాంగిల్లో మరొక కోణంలో మీకు వివరించి చెప్తాను. దేవుడు వాక్యము ద్వారా మనం బలపరచబడతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో, కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడంటే అక్కడ ధైర్యం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక ధైర్యము మనం ఎప్పుడు కోల్పోతుంటాం తెలుసా? మనము ఎప్పుడు కోల్పోతాం తెలుసా? నమ్మకం ఎప్పుడు కోల్పోతాం తెలుసా? మనలో విశ్వాసం ఎప్పుడు వీక్ అయిపోతుందో తెలుసా? ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తూ ఆయన ఏం చెప్పాడంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అనే మాట ఆయన చెబుతున్నాడు. పౌలు చెబుతున్న మాటలో నన్ను బలపరచువాని అందే అంటే నాకు ఎవరైతే సహాయం చేస్తారో, నన్ను ఎవరైతే బలపరుస్తారో ఆయన సహాయం బట్టి, ఆయన బలపరచడాన్ని బట్టి నేను ప్రతిదీ చేయగలుగుతాను అని ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఆయన. మనం ధైర్యం ఎప్పుడు కోల్పోతాం తెలుసా? ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడినప్పుడు, ఇతరుల యొక్క నిర్ణయాల మీద మనం ఆధారపడినప్పుడు, ఇతరుల మీద కంప్లీట్గా మనం ఆధారపడినప్పుడు, వాళ్ళు మన నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు, మనకి సహాయం చేయనప్పుడు మనం ధైర్యం కోల్పోతుంటాం. Do not depend upon the opinions of people. ఎవరో మనకి సహాయం చేస్తారులే, లేక ఎవరో మనకి ఈ రకంగా సలహా ఇస్తారులే, ఎవరో ఒకరు మనకి ఈ రకంగా మనకి తోడ్పాటు చేస్తారులే అని మనం అనుకుంటాం. చూసారు, అప్పుడు వాళ్ళు మనకి చేయరు. అలా చేయని సందర్భాల్లో మనం ధైర్యం కోల్పోతాం. బట్ ఇన్ హూమ్ వీ మస్ట్ హ్యావ్ కరేజ్. కానీ ఎవరి యందు మనం ధైర్యం కలిగి ఉండాలి తెలుసా? పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. జనుల మీద, ప్రజల మీద, వ్యక్తుల మీద మనం ఆధారపడినప్పుడు, వారి అభిప్రాయాల మీద మనం ఆధారపడినప్పుడు, వారు మనకేదో ఉద్ధరిస్తారని మనం నమ్మినప్పుడు, వాళ్ళు అలాగ చేయనప్పుడు we lose our confidence. మన ధైర్యాన్ని మనం కోల్పోతాం. కానీ దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన బలపరచుట ద్వారా మనము అనేక కార్యములు చేయగలుగుతాం. గొప్ప గొప్ప కార్యములు చేయగలుగుతాం. పెద్ద పెద్ద కార్యములు చేయగలుగుతాం. దో వీఆర్ స్మాల్ అండ్ దో వీఆర్ లిటిల్, మనం చిన్నవాళ్ళైనప్పటికీ కూడా మనం విల్ డూ గ్రేట్ థింగ్స్. గొప్ప కార్యాలు చేస్తాం. బికాస్ గాడ్ ఈజ్ స్ట్రెంథనింగ్ us. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. పౌలుడు బలపరిచాడు కనుక బలమైన కార్యాలు చేయగలిగాడు. బలమైన కార్యాలు ఏం చేయగలరు తెలుసా? అనేక దేశాలు తిరిగి, అనేక ప్రాంతాలకు వెళ్ళి, తెలియని ప్రజల మధ్య, తెలియని జనుల మధ్య, తెలియని దేశాల మధ్య సంచరించి
ధైర్యముగా అక్కడ సువార్త ప్రకటించి అక్కడ సంఘాలు స్థాపించిన సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, మీరు అపోస్తుల కార్యముల గ్రంథం మీరు చదివితే ఆయన ఏ పనులు చేశాడో మనకి అర్థమవుతుంది. ఈ ఫిలిప్పి పట్టణంలో కూడా ఆయన స్థాపించిన సంఘం. ఫిలిప్పి పట్టణంలో ఆయన సువార్త బోధించి ఆయన స్థాపించిన సంఘం. ఈ సంఘానికి మాటలు రాస్తున్నాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుతాను. ప్రియులరా, దేవుడు మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనలను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీద మనం ధైర్యం కలిగి ఉండాలి. ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఆయనందు నమ్మిక ఉంచాలి. ఇతరుల అభిప్రాయాల మీద కాదు, ఇతరుల యొక్క సూచనల మీద కాదు, ఇతరులు చెప్పేటువంటి అనేక మాటల మీద కాదు, ఎవరి మీద కాదు. వి సీక్ ద వాలిడేషన్ ఆఫ్ ద పీపుల్. మనం ఏం చేస్తుంటామంటే ప్రజల ఆమోదం కోసం చూస్తుంటాం, అక్కడే ఫెయిల్ అవుతుంటాం. కానీ దేవుని ఆమోదం కోసం మనం చూసినప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దట్ ఈస్ వాట్ పాల్ డిడ్ ఇన్ హిజ్ లైఫ్. అదే పౌలు చేశాడు. అందుచేత పౌలు ఆయన దీవించబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేనికోసం మీరు దిగులు పడుతున్నారు? దేనికోసం మీరు ధైర్యం కోల్పోతున్నారు? దేనికోసం మీరు ఆరాటపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, రోధిస్తున్నారు, చింతిస్తున్నారు, సరిగా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు? దేనికోసం? జస్ట్ ఫెయిత్ అండ్ కరేజ్ ఇన్ గాడ్ అండ్ హూ స్ట్రెంథన్స్ us. ఎవరైతే మనల్ని బలపరుస్తారో వారి యందు మనము ధైర్యం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. మన నమ్మకాన్ని ఒమ్ముకు చేయని వారు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. మనుషులు మనకు చేస్తారని చెప్పి వాళ్ళు చేయరు. కనుక డు నాట్ డిపెండ్ అపాన్ పీపుల్. దే మే చీట్ యూ. ప్రజల మీద ఆధారపడద్దు. వాళ్ళు ఒకనొక సందర్భంలో నిన్ను మోసం చేయొచ్చు. గాడ్ విల్ నెవర్ చీట్ యూ. దేవుడు నిన్ను ఎప్పటికీ మోసం చేయడు. ఆయన నమ్మదగిన వాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచితే ఆయన నువ్వు నమ్మిక ఉంచి దాన్ని ప్రతిదీ చేయగల సమర్థుడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు, డు నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన బలపరచుడు ద్వారా మనం అనేక కార్యాలు చేస్తాం. తాత్కాలికంగా మీకు ఏదైనా ఆటంకం కలిగి ఉండొచ్చు, తాత్కాలికంగా మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు అంతిమ విజయం మనకి అందిస్తాడు. కనుక నెవర్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్, నెవర్ లూజ్ యువర్ ఫెయిత్, నెవర్ లూజ్ యువర్ కరేజ్. ధైర్యాన్ని కోల్పోవద్దు, విశ్వాసం కోల్పోవద్దు, నమ్మకం కోల్పోవద్దు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ హీ వోంట్ అలౌ us టు బి మాక్డ్. ఆయన మనలను అవమానపరచనివ్వడు. బీ కరేజ్. ధైర్యం కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు. ప్రభా, ఈ యొక్క వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా మీ వాక్యం వినడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు వందనాలు. ఇదిగో నాయన, ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో స్వస్థత దయచేయండి. యేసు నామములో ఆరోగ్యం దయచేయండి. వేసుకునే మందులని బాగా సక్రంగా పనిచేయడానికి సహాయం చేయండి. ప్రభా, ఈ రోజున ఎవరైతే నాయన ఆర్థిక సమస్యల్లో బాధపడుతున్నారో వారి యొక్క విడుదల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, వారి ఇబ్బందుల నుంచి విడుదల చేయండి. అనేక ఆదాయాలు, వనరులు పెంచుకోవడానికి మార్గము సరళము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, సహాయం చేయండి, విడుదల చేయండి. అనేక సమస్యల చేత ఎవరైతే బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయమని కోరుతున్నాను. ఈరోజు మానసిక సమస్యల చేత అనేక మంది బాధపడుతున్నారు. ప్రభా, అలాంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో విడుదల దయచేయమని కోరుతున్నాను. కుటుంబ సమస్యల చేత అనేక మంది బాధపడుతున్నారు. ప్రభా, అలాంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆయన
భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక, సరైన సంబంధాలు లేక అనేక మంది సఫర్ అవుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా, వారి మధ్యలో ఉన్నటువంటి సాతాను సంబంధమైనటువంటి వారిని తొలగించండి ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ మెండైన దీవెనలో ఆశీర్వాదాలు కుమరించండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.